వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. నేను మీ లక్ష్మీ నరేంద్ర. ఇది వచ్చేసి పాకం పట్టాను. ఈరోజు స్పెషల్ వచ్చేటప్పటికి అన్నీ మిగిలిపోయినటువంటి సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, అవిసె గింజలు, నువ్వులు ఇట్లా మిగిలిపోయినవి అన్నిటినీ కలిపి పాకం పట్టేశాను అనమాట. సో చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి చూద్దాం ఎలా చేశాను అనేది. ఈ ప్యాక్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి. 20 days బ్యాక్ ఇట్లాంటి విజయవాడ డ్రై ఫ్రూట్ హౌస్ నుంచి చాలా తీసుకొచ్చారనమాట. దాదాపు ఒక 15 packs దాకా అన్నీ అయిపోయి చివరికి ఇవి వదిలేశారనమాట, తింటలేదు. సో వీటిలో ఏమున్నాయి, వీటితో ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. చక్కగా బాదం పప్పులు, పిస్తా పప్పులు ఇలాంటివన్నీ తినేసేసారు. ఈ సీడ్స్ మటుకి వదిలేశారు. ఇది వచ్చేటప్పటికి దీంట్లో ఇది చూడండి, అన్నీ అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి కొంచెం డ్రై చేసే ఇచ్చారు వాళ్ళు, ఇలా తినేయచ్చు. సో బాగా ఖర్జూరాలు ఇలాంటివన్నీ ఇష్టంగా తిన్నారు. ఇవేంటంటే చివరిలో వదిలేశారనమాట. పంప్కిన్ సీడ్స్ ఇవి వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్. నేను 1 week నుంచి చూస్తున్నా తింటారేమో. సో వాళ్ళు తినటం లేదు. వీటిని వాళ్ళు తినేటట్లుగా మంచిగా డ్రై చేసేసి చక్కగా బాండీలో వేసి ఫ్రై చేసి పాకం పట్టేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూద్దామండి ఎలా చేయాలి. ఇలా బాండీ పెట్టేసి ఫ్రై చేసుకుందాం. టేస్ట్ కోసం ఒక గుప్పెడు నువ్వులను కూడా యాడ్ చేస్తున్నా. ఒక 10 minutes సిమ్లో దోరగా వేపుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పట్టుకుందాం. అన్నట్లు దీంట్లో ఇంకా బాదం పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, పల్లీలు అట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏం వేసుకున్నా కూడా పాకం చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది. 1/2 kg బెల్లం తీసుకొని చక్కగా పాకం పట్టుకుంటున్నాను. ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ముదురు పాకు అవ్వగానే అవన్నీ పాకంలో వేసేద్దాం. అన్నం బ్రౌన్ రైసు, గంజి వచ్చే టైం అయింది. అన్నం ఉడికింది, ఇంకా గంజి వార్చుకుందాం. అన్నాన్ని గంజి వార్చుకొనే తినాలి. అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఏమీ ఉండవు. ఇవంతా ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ మాత్రమే గంజి రూపంలో బయటికి పోతాయి. రైస్లో ఉండాల్సినంత వరకు కంపల్సరీ అందులోనే ఉంటాయి. ముదురుపాకు రెడీ అయిపోయింది. ఇంకా ఇవి వేసేసుకుందాం. పాకం ఉడికేటప్పుడే దాంట్లో ఇలాచీ పౌడర్ కొంచెం, నెయ్యి కొంచెం కూడా యాడ్ చేశాను పాకంలో. సో బాగా తిప్పుకోవాలి. ముదురుపాకు అయితేనే బాగా గట్టిగా చాలా బాగుంటుంది, అందుకని ముదురుపాకు పెట్టాను. ఇవి ఇందాక రైసు గంజి ఉంచాను కదా, ఆ గంజి ఇవి వేస్ట్గా పోనివ్వను. చల్లార్చి చక్కగా మొక్కలకి ఇచ్చేస్తాను. చాలా బలం, బి కాంప్లెక్స్ ఉంటుంది దీంట్లో. దీన్ని ఇంకా పళ్ళెంలోకి తీసేసుకుందాం. ప్లేట్కి నెయ్యి రాసేసి పళ్ళెంలో పోసేసుకుందాం. పాకాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను, చక్కగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి. దీన్ని కాస్త ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసేసుకుందాం. పాకాన్ని ఇలా చక్కగా ముక్కలు చేసేసుకున్నాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చూద్దాం. భలే క్రిస్పీగా కరకరలాడుతుంది. పాకం కూడా బాగా కుదిరింది. చాలా అంటే చాలా బలం. రోజుకి ఇలా 2 ముక్కలు తింటే చాలా అన్నమాట, చాలా స్ట్రాంగ్ అవుతాం.